రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. సిల్క్ తేకూడదు మాస్టారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలుసుకునే ముందు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసురిత సుమధురశోభినీ సుమధురభాషిణీ సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ రోజున మరి ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో వేల లక్షల మంది మరి ప్రాణత్యాగాలు చేసి మరి తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. స్వాతంత్రం వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ యువత కూడా సరైన దారిలో నడవట్లేదు. పక్కదావ పడుతూ గంజాయిలు ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. కాబట్టి పెద్దలైన మనమందరం కూడా మరి మనకి గురువు గారు ఉన్నారు, టీచర్లు అందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మరి విద్యార్థుల్ని సక్రమైన మార్గంలో పెట్టాలని కొద్ది కింద ఇన్ని గాలి ఉంటుంది కదా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात द्राविड हिमाचल जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की అంటే వీళ్ళని డివైడ్ అండ్ రూల్ చేస్తే మనం భారతదేశాన్ని అత్యంత త్వరగా మనం పట్టుకోవచ్చు. అలాగే వాళ్ళకి మన చేతులు తీసుకొచ్చిన ఉద్దేశంతోనే ఆ రోజు వాళ్ళు కుట్ర పన్నారు. దీని ద్వారా వచ్చినాయే ఇవన్నీ కూడా డాక్టర్ ల్యాబ్స్ కానీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ సిద్ధాంతాలు పెట్టి వాళ్ళు భారతదేశం మొత్తం కూడా ఆక్రమించుకోసాగారు. అప్పట్లో ఈ బక్సార్ యుద్ధం తర్వాత బక్సార్ యుద్ధం కానీ ప్లాసీ యుద్ధంలో ఈ బెంగాలు బీహారు తీసేసుకున్నారు. తర్వాత బక్సార్ యుద్ధంలో మన ఒడిశాను తీసుకున్నారు. అంచెలంచెలుగా నార్త్ నుంచి మొదలు పెట్టుకుని సౌత్ వరకు కూడా డివైడ్ అండ్ రూల్ పాలిస్తూనే వాళ్ళు దేశం మొత్తం కూడా ఆక్రమణ జరిగింది. మీరు చూసుకుంటే ఆ రోజు మనకి 1857 వచ్చేసరికి ఎన్ని వాళ్ళు చూసి మన భారతదేశం చూసి సిపాయిలు తిరిగి వాళ్ళు వచ్చింది. ఎందుకు? వాళ్ళు చేసిన దౌర్జన్యాలు. అది బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఎక్కడ మనం కలిసి ఉంటామని చెప్పేసి ఓరలేక మనలో మనకి అంటే మన ఆచారాలను కూడా వాళ్ళు హేళన చేసే పరిస్థితి వచ్చారు. అంటే మన ఆచారాలు ఉంటాయి కదా, చేయకూడదు చేయొచ్చు, మన పవిత్ర స్థలాలు ఉంటాయి,
మసీదులు కావచ్చు, గుళ్ళు కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఆపరేషన్స్ వాళ్ళు రకరకాలుగా డ్యాన్సులు చేయించడం, రకరకాల మన ఆచారాలను కూడా హింసించే స్థాయికి జరుగుతున్నారు వాళ్ళు. అలాగే మన మనుషులు ఎక్కడైతే మార్కెట్లు కానీ స్ట్రీట్స్ కానీ ఉంటే వాళ్ళు సింపుల్గా కొరడ దెబ్బలు కొట్టి వెళ్ళేవాళ్ళు. చూడండి ఎంత దౌర్యం ఉండదు, ఎంత దౌర్భాగ్యం అంటే మనుషులు కొరడ దెబ్బలు కొట్టమంటే ఏంటి, బానిసలు అంటే మనం బానిసలు, వాళ్ళు రాజులు అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారన్నమాట. దాని తర్వాత సిపాయిలు ఎక్కడైతే మన మాస్టర్ చెప్పినట్టుగా ఈ తిరుగుబాటు మొదలైందో 1957 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు, ఇది భారతదేశంలోనే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంట, స్వాతంత్ర తిరుగుబాటు అది. ఆ తిరుగుబాటుతోనే దేశం అంతా ఒక్కసారి ఉలికిపడింది. అరే ఒక చిన్న రివోల్ట్లో ఒక సిపాయి మంగళ పాండే అనే సైనికుడు నేను ఇది కాల్చను అని అక్కడున్న అధికారిని చంపేశాడు, బ్రిటిష్ అధికారిని. అప్పుడే ఒక్కసారిగా బ్రిటిష్ భాస్కర్ గారు ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వాళ్ళందరూ ముందు వాళ్ళ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏదైనా మాట్లాడితే తర్వాత మన ప్రసాద్ గారు కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుగదాంబరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, स्वतंत्र भारत की, भारत माता की, भारत माता की, भारत माता की. ओमदेव सिंह नायकत्व, सिंह का नायकत्व, सिंह का नायकत्व, जगन्मोहन रेड्डी का नायकत्व, जगन्मोहन रेड्डी का नायकत्व. వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్, వైఎస్ఆర్. హలో స్వతంత్ర భారత్ కి, హలో స్వతంత్ర భారత్ కి, భారత మాతా కి, భారత మాతా కి. పాట పడేవాళ్ళు ఎవరు ఉన్నారు మరి? జై హింద్. ఆగస్టు 15 ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరం. 80వ సంవత్సరంలో రన్నింగ్లోకి వచ్చాం.
అన్ని పండుగల కంటే కూడా గొప్ప పండుగని మనం ఎందుకంటామంటే మనకి బానిసత్వాన్ని వీడి స్వేచ్ఛ, ప్రతి మనిషి ఇండిపెండెంట్గా ఆలోచన చేసుకుని మన ఇష్ట ప్రకారంగా ఒక మంచి చెడు ఆలోచనలు మనం తీసుకునే హక్కు మనకి ఈ రోజున స్వాతంత్రం. ఆ స్వాతంత్రం రావటం కోసం అని చెప్పేసి ఈ ప్రజలు సంఖ్యల నుంచి విడుదల చేసిన గొప్ప నాయకులు, మహనీయులు, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, అట్లాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇట్లా మహనీయులు ఎంతోమంది ఈ దేశం కోసం, ఎవరు కూడా వాళ్ళకి బంధువులు కాదు, ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు, ఆ గొప్ప నాయకుల గురించి మనం స్మరించుకోవటమే ఆగస్టు 15. चाहे तब